నేను చదువుతున్నాను, నాతో కలిపి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయానండి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైండును గాక. క్రీస్తు యేసు నందని నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. మీ అందరితో క్రీస్తు ప్రేమ ఉండును గాక. ఆమేన్ చెప్పండి. ఆ పై వచనం 22లో ఏం చదివామంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. రోమీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే, తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఎవడైతే నన్ను ప్రేమించరో, ఎవరైతే నన్ను ప్రేమించరో వారికి ఏముందంట? వాళ్ళు శాపగ్రస్తులు అవుతారనండి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడవుతాడు. మనం శాపగ్రస్తులు అవ్వటానికి వచ్చిందా ఇక్కడికి? ఎందుకు వచ్చాము? దీవించబడడానికి వచ్చాం. సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును జరిగించే దేవుని పాదాల దగ్గరికి వచ్చాము మనం. మీరు చెప్పటమే ఆలస్యం, ఇంకేం లేదు. దేవుడితోటి నీకు ప్రార్థన చేయటం రాకపోవచ్చు, ఏం ప్రార్థన చేయాలో అర్థం కాకపోవచ్చు, అసలు తెలియకపోవచ్చు, బైబిల్ చదవటం కూడా రాకపోవచ్చు, కానీ చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పండి రోజు. ఎవరన్నా విన్నా ఏం పర్వాలేదు, మీరు మీ ఇంట్లో కూడా అటు ఇటు తిరుగుతారు కూడా, ఐ లవ్ యూ జీసస్. ఈ రోజు నుంచి మీ జీవితాలు ఎలా ఉంటాయో చూసుకోండి. పదం చెప్పిన తర్వాత ఇంటికి పోయిన కాడి నుంచి కూడా ఎక్కడైనా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి. ఐ లవ్ యూ జీసస్. అది ఆశీర్వాదకరమైన విషయం. ఈ దినాలు శ్రమల దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు శ్రమలను గుర్చిన 2 మాటలు చెప్తాను. చాలు, నన్ను ఆపేస్తా.